హలో విద్యార్థులు, స్క్వేర్ థ్రెడ్ ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్ రెండిటి కోసం టూల్ గ్రైండింగ్ అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు. ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్ కోసం ఇచ్చిన బ్లాంక్ సైజ్ పై ఒక స్క్వేర్ థ్రెడింగ్ సాధనంతో కోణాలను గ్రైండ్ చేయండి. ప్రొట్రాక్టర్తో గ్రౌండ్ కోణాలను చెక్ చేయండి. మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్: గ్రైండింగ్ machine, grinding wheel, diamond wheels, tool holders, measuring instrument, thread gauges, grinding fluids. process, రఫ్ గ్రైండింగ్ వీల్ ఉపయోగించి కుడివైపు నుండి అవసరమైన వెడల్పు మరియు పొడవు వరకు అదనపు పదార్థాన్ని తొలగించండి. డిగ్రీ యొక్క ఫ్రంట్ క్లియరెన్స్ కోణం మరియు 6 డిగ్రీ యొక్క చివరి కటింగ్ ఎడ్జ్ కోణంలో గ్రైండ్ చేయండి. ప్రొట్రాక్టర్తో చెక్ చేయండి మరియు ±1 డిగ్రీ ఖచ్చితత్వాన్ని నిర్వహించండి. రైట్ హ్యాండ్ సైడ్ రిలీఫ్ యాంగిల్ 1 డిగ్రీ మరియు సైడ్ క్లియరెన్స్ యాంగిల్ 2 డిగ్రీకి గ్రైండ్ చేయండి. సిక్స్ డిగ్రీ యొక్క టాప్ రే కోణాన్ని గ్రైండ్ చేయండి. ఆయిల్ స్టోన్తో కటింగ్ ఎడ్జ్ని మెరుగుపరచండి. ఇంటర్నల్ థ్రెడింగ్ టూల్ని గ్రైండింగ్ చేయడానికి పెడెస్టల్ గ్రైండర్ను సిద్ధం చేయండి. గుర్తుంచుకోవాలి, బర్నింగ్ నుండి టూల్స్ని రక్షించండి. గ్రైండింగ్ చేసేటప్పుడు కటింగ్ ఎడ్జ్ కనిపించాలి.
ఈ వీడియోలో మనం ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్ కోసం ఇచ్చిన బ్లాంక్లో స్క్వేర్ థ్రెడింగ్ సాధనంతో కోణాలను ఎలా గ్రైండ్ చేయాలో మరియు ప్రొట్రాక్టర్తో గ్రైండ్ కోణాలను ఎలా చెక్ చేయాలో నేర్చుకున్నాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజ్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.